హలో అందరికీ హాయ్ శుభోదయం. ఈ మనకి ఈ ఈ ఈ ప్రదేశము మా టెర్రస్ గార్డెన్లో భాగంగానే అనిపించి అనే వేరొక ప్రదేశం ఇది. ఇక్కడ ప్లాంట్స్కి ఏదైనా హార్వెస్టింగ్ ఏదైనా సరే నేను వీడియోస్ తీయడం చాలా తక్కువే, ఎందుకంటే ఇది పెరటి వైపు వస్తుంది. చుట్టూ డిస్టర్బెన్స్ గట్టి చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది, అందుకని తక్కువ. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం చాలా బాగా పండింది, చాలా బాగా ఇదైంది. ఆ, ఒకే కొమ్మకి 3 రావడం అని ఆల్రెడీ చిన్న షార్ట్ కూడా పెట్టాను. ఈరోజు కార్తీక స్వామి రావడంలో కొంచెం డిస్టర్బెన్స్ లేట్ అయిపోయింది, ఒకటి 8:30 9 అయిపోతుంది. మీకు కొంచెం క్లియర్గా కనిపించాలని ఇది ఒక నా ప్రయత్నం. ఈరోజు కార్తీక సోమవారం ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఉదయం నుంచి కూడా ప్రజలు మేల్కొనే ఉన్నారు. ప్రకృతి వాతావరణం కూడా మరీ దీనిగా లేదు, కొంచెం టైం ఒకటి అయింది. నేను అంతా స్నానం ఫ్రెష్ అప్ అయితే కానీ నేను వీడియో చేయను. అది కొంచెం అంటే ఇది తప్పనిసరి తీసేయాలి, అది అది మెయిన్. ఇప్పుడు ఎప్పుడు 2-3 రోజుల క్రితమే తీసేయాలి ఇవి. అది దీనివల్ల ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. మనం ఏదో చేయాల్సింది అడుగు తీసి అడుగు వేయడానికి లేదు, అడుగు తీసి అడుగేయడానికి లేదు, అంతే. మరి ఇంకేం చేయలేదు. మీరందరూ గమనిస్తూ ఉండొచ్చు, నేను అంత ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చాలా వీడియోలు గట్రా పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అంటే ఒక వీడియో చేయాలంటే ఎలాంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు అదైతే నేను గొంతు ఫ్రెష్గా ఉండాలి, ఫేస్ ఫ్రెష్గా ఉండాలి, మైండ్ ఫ్రెష్గా ఉండాలి. అది కూడా అది అది మరీ ఇంపార్టెంట్. మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఏం లేదు, సంసిద్ధంగా ఉండాలి. ఇది చేయడానికి, చేయడానికి, చెప్పడానికి ఏదైనా అంటే అది అలాగా. కనీసం నేనే మాట్లాడకుండా డైరెక్ట్ నేను కనిపించకపోయినా సరే ఈ టెర్రస్ గార్డెన్ నుంచి వీడియో తీయాలనుకోండి, ఏమైనా హార్వెస్టింగో ఏదో తీయాలనుకోండి, ఆ తీయడానికి కూడా మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలన్నమాట. అలా అనిపించాలి, దానికి అనుకూలమైన మానసిక స్థితి ఉండాలి. అది మైండ్ ఫ్రెష్ అంటే అలాగా ఎన్ని ఉండాలి. చూడండి, కింద అన్నీ కూడా అడ్డదిడ్డంగా ఉంటాయి అన్నమాట, కుండీలు అవన్నీ. సూపర్. ఈ మధ్యకాలంలో బెస్ట్ ఈల్డింగ్ ఇది, దిగుబడి, మంచి కాపు, ఒకే కొమ్మకు 3 వచ్చాయి. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవే కదా ఈ మధ్య అంటే కొన్ని ప్లాంట్స్ చాలా బెటర్గా, ఎప్పుడు ఒక 3 సీజన్ల క్రితం ఇప్పుడు కొంచెం బెటర్గా ఇచ్చేది, ఇప్పుడు ఇంకా మళ్ళీ అదే ఆ స్థాయిలో ఇప్పుడు వస్తున్నాయి. ఇవి కొత్త ప్లాంట్, ఇవి ఇంతకుముందు ఇవి 2 వచ్చి పెద్ద సైజు కూడా వచ్చాయి దీని ప్లాంట్కి, కానీ ఒకే కొమ్మకు 3 రావడం మాత్రం ఇదే ఫస్ట్. చాలా బాగుంది. ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది, చిన్న ఏరియా ఇది. సూపర్గా ఉంది. కంజెస్టెడ్ అంటే ఏరియా ఒకటే కంజెస్టెడ్ కాదు, చుట్టుపక్కల డిస్టర్బెన్స్ కూడా ఉంటుంటాయి. అటువైపు నుంచి ఒక వరుస ఇల్లు, ఇటువైపు నుంచి ఒక వరుస ఇల్లు పెరటి వైపు పండిపోయింది, బాగా పండిపోయింది. సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఫుల్ రేట్, అద్భుతంగా ఉంది. పూర్తి రెడ్. చాలా బాగుంది.
ఈ మోంతా తుఫాను వలన అప్పుడు అంటే 2 డేస్ బ్యాక్ తీసేయాల్సింది. ఇది ముందు పండిపోయింది. ఈ తర్వాత జస్ట్ ఒక 2 రోజులే తేడా. కానీ వర్షాలు పడుతున్నప్పుడు కానీ తీస్తే దాని టేస్ట్ కొంచెం తగ్గిపోద్దామని అది కూడా ఒక దీంతోని తీయడం కూడా అవ్వలేదు. చిన్న వీడియో తీద్దాం అనుకున్నాం కాబట్టి వీడియో తీయడం అవ్వదు. మొత్తం అలా చిన్న ముసురులాగా జల్లులాగా అలా పడుతుంది కాబట్టి అది తీయడం అయ్యేది కాదు. అందుకని అది కూడా కారణం. రెండోది ఇది వర్షాలు జల్లు అలా పడుతుంటే టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా నేను తీయలేదు. 2 డేస్ ఆగాను. నిన్న ఈరోజు కొంచెం ఎండలే కాసి కొంచెం నిన్న జస్ట్ జల్లు పడినట్టు ఉంది. నిన్న మొన్న లేదు, వర్షం లేదు. అదే ఒకసారి ఏదో కొంచెం పడింది, మొన్న పడిందో గుర్తులేదు. బాగుంది, చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. హోలీ పండుగ జరుపుకునేట్లు ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్స్ కానీ హార్వెస్టింగ్ చేస్తున్నా తింటున్నా హోలీ పండుగ జరుపుకునేట్లు ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఇది అదే చెప్పాను కదా, దాని మీద బాగా 2 రోజుల ముందు పండింది. ఇది పడిపోద్దేమో అని భయంగా ఉంది. పెట్టాను, సపోర్ట్గా పెట్టి తప్పని పడిపోయింది అనుకో, ఫోర్స్ పడుతుంది, ముళ్ళు ఉంటాయి. ఇక నా పని అంటే సైడ్ కూడా తీస్తాం. ఇవి కొంచెం పెద్దవి, దాని మీద పెద్దవి. మంచి సైజు. బాగుంది, వెయిట్ బరువు కూడా ఉంది. సైజు దాని మీద తిన్న దాని మీద సైజు కూడా పెద్ద సైజు వచ్చింది. బరువు ఎక్కువ ఉంది. అది కొంచెం బరువు తక్కువ ఉంది, బరువు ఎక్కువ ఉంది. చాలా బాగుంది, సైజు చాలా బాగున్నాయి. ఇంకోటి ఉన్నాయి ప్లాంట్స్కి. ఏంటంటే ప్లాంట్స్కి మనం పండినవి తీస్తూ ఉండాలి అన్నమాట. అదే హార్వెస్టింగ్ టైం వచ్చినప్పుడు తీస్తుంటేనే కొత్త వాటికి అంటే పోషకాలు అందుతుంటాయి అన్నమాట. అంటే మళ్ళీ మొగ్గ రావడం కానీ లేదా ఆల్రెడీ చిన్న ఉన్న వాటి పెరగడం కానీ ఉంటుంది. మనం తీయకుండా అవి ఇవి అన్నీ ఒకేసారి తీయచ్చులేవు, అది కూడా లేదు అనుకుంటే అలాంటి ఎందుకు అన్నింటికీ ప్లాంట్ అందించలేకపోవచ్చు. ఇదే కాదు, పెద్ద మొక్క అయినా లేదా రైతులు ఎవరైనా ఎక్కడైనా సరే అలాంటి ఇది ఉంటుంది. అందుకనే రైతులు ఏం చేస్తారంటే కొన్ని పువ్వుని ప్రూనింగ్ చేస్తారు. చెట్టుకి ఉన్న అంటే కొంచెం పిందిలా వచ్చినా సరే కొంతమంది తీసేస్తుంటారు, తీసేసి తక్కువ ఉంచుతారు. అందుకని అవి ఆల్రెడీ వాళ్ళు పోషకాలు అందిస్తూ ఉంటారు తగినంత స్థాయిలో. వాళ్ళకి శాస్త్రీయంగా అదే ఆ వ్యవసాయం లేదా ఆ పంట పండించడానికి మంచిగా బెస్ట్ దిగుబడి రావడానికి తగిన పద్ధతులను ఉపయోగిస్తారు. అంటే పోషకాలన్నీ గట్టన ప్లస్ ఇలాగా తీసేస్తుంటారు అన్నమాట. అంటే ఎక్కువ ఉంచకుండా ఒక కొమ్మకి కొన్ని 3, 4, 5 ఆయా పంటలను బట్టి ఫ్రూట్స్ కానీ ఏమైనా ఆయా పంటలను బట్టి ఒక 3, 4, 5 అలా ఉన్నట్లుగా మిగతా తీసేస్తుంటారు అన్నమాట. కొన్ని రకాలు 10 అలా ఉన్నట్లుగా కొన్ని తీస్తారు. కొన్ని అది వాటంతా రాలిపోతుంటాయి, కొన్ని అలా ఉంటాయి కనుక తీసేస్తుంటారు అన్నమాట. తీయడం వల్ల పెద్ద సైజు వస్తాయి, బాగా వస్తాయి, టేస్ట్గా వస్తుంది. అలా కూడా చేస్తుంటారు. నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీటికి ఎప్పుడు తీయలేదు. కానీ వాటిని అవి రాలిపోయి మంచి చాలా ఒకే కొమ్మకి 5-6 కూడా మొగ్గలు పూసాయి. కానీ మొగ్గల స్థాయి వరకు వచ్చాయి, మరీ పెద్ద కాదు, మొగ్గల స్థాయి వరకు వచ్చాయి. ఒక 3 అంగుళాల వరకు వచ్చినవి కూడా ఎందుకో ఎల్లో కలర్గా మారిపోయి అలా రాలిపోయాయి. ఈ కొమ్మకి మాత్రం మూడు మొగ్గలు వచ్చి, ఈ 3 మొగ్గలు వచ్చి ఇంకొక 2 మొగ్గలు పోయాయి, ఇంకో 5 మొగ్గలు వచ్చింది దీనికి. ఇలాంటివన్నీ సరేలేదు. పెరట్లో ఉన్న మాకు పెరటి వైపు వస్తుంది కనుక ఇది బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. 2-3 మొగ్గలు పోయాయి. అదే కానీ అంతే, నేను తీయలేదు, ఉంచాను. అది ఎంతవరకు నేను ఈ ప్లాంట్స్కి అలా మొగ్గలు తీయడం అవన్నీ కూడా ఏం చేయలేదు. చాలా వరకు తీయలేదు, కానీ కొన్ని కొమ్మలు కట్ చేశాను. దానిమ్మ అటువంటి వాటి కూడా కొమ్మలు కట్ చేశాను. కానీ అంటే పువ్వు ఉంటుంది కట్ చేశాను.
అలా కొన్ని కొన్నిటిని కట్ చేశాను ఎక్కువ వచ్చేవారికి. ఇటువంటి వాటికి కూడా నేను ప్రత్యేకించి చేయలేదు. అసలు వాటి రావడం కొమ్మకి 5, 6 హైయెస్ట్‌గా వస్తున్నాయి. ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్ నుండి చాలా రకాలు ఫ్రూట్స్ చాలా రకాలు. ఒక జామ అటువంటిది తప్పించి మిగతా చాలా రకాలు తక్కువ వయసు ఉన్నవే. ఇక ఇవి కూడా తక్కువ వయసు. రెండోది ఇవి నేను డెవలప్ చేసినవి. ఇది కూడా నేను డెవలప్ చేసింది ఈ ప్లాంట్. ఇక్కడ ఉన్న ప్లాంట్ అనేది నేను డెవలప్ చేసింది. ఒకటే ప్లాంట్ నేను ఇచ్చేసింది నర్సరీ నుంచి కొన్నిది. ఇంకోటి ఆన్లైన్లో తెప్పించాను. ఆల్రెడీ పెట్టాను కదా, 3 రకాలు తెప్పించాను. అవి ఏంటి అలా ఉండిపోయాయి, అవి పెరగట్లేదు. అవి అందులో కూడా ఇది ఉంది, కానీ అవి చిన్న ఉన్నాయి, వెయిట్ అవ్వదు. అందులో ఒకటి కొంచెం పెద్ద అయింది. ఈ కలర్దే, ఇదే కలర్దే పెద్ద అయింది. అది అక్కడ ఒకటి తీసాను, మనం తీసాము ఒకటి, అంతే. ఒకటే కాసింది అది. ఇంకా 2 అవి ఎక్కడ ఉందో తెలియదు. కలర్ ఎల్లో స్కిన్, వైట్ ఇది, తర్వాత వైట్ గుజ్జు, తర్వాత పింక్ స్కిన్, వైట్ గుజ్జు ఒకటి, తర్వాత పింక్ స్కిన్, పింక్ గుజ్జు ఒకటి. పింక్ స్కిన్, పింక్ గుజ్జు ఇదే సేమ్ ఇలాగే. కానీ ఆ 3 కలిపి కాంబినేషన్ పెట్టడం ఆన్లైన్. ఆ 3 కలిపి తెప్పించాను వీటి కోసం. ఎల్లో అండ్ వైట్, పింక్ అండ్ వైట్, వాటి కోసం. అది 3 కాంబినేషన్ కోంబో అనమాట. కోంబోలో ఆ 3 తెప్పించాను. 3 వేసాను. పింక్ అండ్ పింక్ మళ్ళీ కాస్తుంది. అది కాసింది, ఒకటే కాసింది. అంతకుముందు ఒకటి కాసింది, రాలిపోయింది, మొగ్గే రాలిపోయింది. తర్వాత ఒకటి కాసింది, అంతే. ప్రస్తుతం మీద ఈ 2 కలర్స్ అవి ఎక్కడ కలిసిపోయి కూడా నేను డెవలప్ చేస్తున్న ప్లాంట్స్లో కలిసిపోయి ఏదే కలర్ కూడా ఇప్పుడు నాకు తెలియదు. అది పెద్దదే ఏదో కాసినప్పుడు తెప్పి నేను చెప్పలేను. ఇది మాత్రం చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, తిన్నాను కదా, చాలా బాగుంది. వాటికి సైజ్ కూడా బాగుంది. ప్రస్తుతానికి మరి ఇక్కడ మరి ప్రస్తుతానికి మొగ్గలు గట్రా ఏం లేవు, ఏమో చెప్పలేము. వస్తే రావచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే వీటికి మరి లేవు. ఇంకా ఇవి లాస్ట్. పదండి పైన కాకరకాయలు గట్రా చూద్దాం. ఈ గొడుగులు 2 పోయాయి, మళ్ళీ ఈ మధ్యకాలంలో 2 పోయాయి. లేదు, ఒకటేమో పెట్టి తీసాను, ఫోల్డింగ్ చేశాను. కాకరకాయలు ఉన్నాయి. ఈ తీకిది పండిపోయింది కూడా. ఇది ఇంతకుముందు 2 అలా పండిపోయి అది మరుగుజ్జు అయిపోయింది కూడా. ఉన్నాయంటే ప్రస్తుతానికి మరి తీనేమో, ఎందుకంటే సైజు పెరుగుతాయి, అవన్నీ పెరుగుతాయి సైజు, అన్నీ సైజు పెరిగేవే. వెలగ తీస్తాను, ప్రస్తుతం తీయలేను. చూసారా, ఇది ఒకటి రాలిపోయింది, సైజు పెరగలేదు, రాలిపోయింది. మస్క్ మెలన్ ఇక్కడ ఒకటి ఉంది. మరి అంటే యాక్టివ్ అన్సీజన్ వీటికి, ఇది అన్సీజను. అది ఎంతవరకు పెరుగుతుందో తెలియదు. చూడండి, అంటే ఒక డిఫరెంట్ షేపుల్లో పెరుగుతుంది. తీయకపోతే ఇంకేదేదో అటాక్ చేసినట్లు ఉంది. వండేయచ్చు. ఈ కాకరకాయలు మన టెర్రస్ గార్డెన్లోనే పండిపోవడానికి కారణము అంటే, సాధారణంగా ఇవి పండిపోతాయి కరెక్ట్ అది ఏ సైజుకి పెరిగి ఆ సైజుకి అప్పుడు మనం తీయకపోతే అది పండిపోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది అనమాట. తొందరగా పండిపోతుంది. ఇవి కానీ ఆకారకాయలు అవి కూడా తొందరగా పండిపోతుంటాయి. ఇవి అదే తీయడానికి టైం లేక కారణము అది. చాలా ఉన్నాయి. ఇంకా కాకరకాయలు అయితే మాత్రం చాలా ఉన్నాయి అన్నమాట. అదేదో మనకి ఏవో కొన్ని చేసినప్పుడు వారోత్సవాలు అంటుంటారు కదా, అంటే వారం రోజుల పాటు జరిగే వారోత్సవాలు. అలాగా నాకు నెలల ఉత్సవాలు అన్నమాట. ఇప్పటికి 15 రోజులుగా ఈ కాకరకాయలు తీస్తూనే ఉన్నాను. అది ఎప్పుడు పడేసాను, ఎప్పుడో అది మామూలు మార్కెట్ కొనుక్కొని వచ్చినప్పుడు ఏదో పండిపోయి ఉంటుంది. ఆ పండిపోయిందేమో పడేసాను, అందులో పడేసాను మామూలుగా. అవి మొలిచిపోయి అక్కడ ఒకటి అలాగా పైన ఆ పింజుల్లాగా చిన్న పింజుల మూల ఒకటి. ఇక్కడ కూడా చాలా తీసాను. ఇక్కడ కూడా మొక్క పెరిగిపోతుంది, పెరిగిపోయి ఇక్కడ కూడా కాసేస్తుంది అన్నమాట. ఇక్కడ సరే, పువ్వు ఉంది అదంతే. మనం ఏం చేయక్కర్లేదు కదా, మనం ప్రత్యేకంగా వాటికి ఏం చేయక్కర్లేదు కాబట్టి అలా ఉంచాను. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు మన కూరగాయలు గట్రా
పండించడం గట్రా ఏం కాదు. ఇది చూడండి, ఈ ప్లాంట్ ఉందా, ఈ ప్లాంట్ ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఎన్నో తీసాను నేను, చాలా తీసాను. కానీ ఇప్పుడు చూసారా ఎన్ని ఉన్నాయి, చూసారా చాలా ఉన్నాయి కదా. మన కనిపెన్షన్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, అవన్నీ అన్ని అబ్జర్వ్ చేయం కానీ అలాగే చాలా ఉన్నాయి. పువ్వు కూడా చూడండి, ఎంత పువ్వు ఉన్నది చూడండి, ఇవన్నీ పువ్వే, ఇదంతా పువ్వే చూడండి, ఇలా విస్తరించి చేస్తుంది. ఏదైనా ప్లాంట్ ఇలాంటి ఇవే ప్లాంట్, ఈ ప్లాంటే కదా, ఏ ప్లాంట్ అయినా సరే చాలా ప్లాంట్స్ అవి పూత ఎంత వచ్చిందో, ఆ పూత వచ్చిన దాంట్లో ఒక 1000 వంతు లేదా 10,000 వంతు, కొన్ని 10,000 వంతు అనుకోవాలి. అంటే అన్ని 10,000 వంతులో ఒక వంతు మాత్రం మనకి ఫ్రూట్ఫుల్గా వస్తాయి అన్నమాట, అంటే పండుతాయి అన్నమాట. కాయలు పండ్లు లేదా అటువంటి రూపంలో వస్తాయి. మిగతా వంతు రాలిపోద్ది కొన్ని ప్లాంట్స్. అలాగే కొన్ని ఇట్లయితే 1000 వంతు అలా ఉంటుంటే చాలా ప్లాంట్స్ అంతే. ఇప్పుడు ఉంది దీనికి ఎన్నో పువ్వులు అనమాట, ఎన్నో పువ్వులు పోస్తే నేను చాలా తీసాను అనుకోండి, కాకరకాయలు చాలా తీసాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీనికంటే చాలా ప్లాంట్స్ వాటర్ యాపిల్ అయితే ఎన్ని పువ్వులో తెలియదు, వస్తే ఒక 80 ఎన్నో వచ్చాయి, 70 80 100 వచ్చాయి. చాలా మనకి చాలా ఎక్కువ అది, చాలా ఎక్కువ అది. కానీ చెప్తున్నాను, పువ్వు అంతకంటే ఒక 100 రెట్లు 1000 రెట్లు పూసింది అన్నమాట. 2 దపాలు 3 దపాలు ఇలా పూస్తూనే ఉంది. అయితే అలాగా మరి జామ కానీ ఏవైనా చాలా రకాలన్నీ అంతే. ఇది మన మల్బరీ కానీ చూసినా అదైతే ఎన్ని పువ్వులు పోస్తో తెలియదు, కానీ పళ్ళు మాత్రం తక్కువ అందుతున్నాయి అన్నమాట. ఎన్ని పువ్వులో తెలియదు, ఎన్ని పువ్వులు రాలిపోతుంటే తెలియదు అన్నమాట పూత. అలాగా చాలా రకాల ప్లాంట్స్ అంతే. అది కొన్ని అయితే 1,00,000 వంతు కూడా అవ్వచ్చు. కొన్ని అయితే ఈ చెర్రీస్ రకరకాలు ఉంటాయి. కొన్ని అయితే చెట్టు నిండా పువ్వు ఉంటుంది. దానికి చివరికి అదే వచ్చిన ప్రతిఫలము ఎక్కువే, కానీ అంత పువ్వు పోస్తుందని చెప్తున్నాను. అంతేగాని అంత పువ్వు పోసి ఇంత వస్తానని కాదు. అలా ఆ ప్లాంట్స్ చెట్లు అంతే, కొన్ని చెట్లు అంతంత పూత వస్తాయి అన్నమాట. వాయిస్ తక్కువగా ఉండడానికి, తక్కువ చేస్తున్నానికి కింద అంతే. అది చుట్టుపక్కల అందరూ జనాలు ఉంటారు, ఏవో పనులు చేస్తుంటారు, అంతే. అది వాళ్ళకి మన వాయిస్ వినిపించేసరికి మనం ఏదో వీడియో చేస్తున్నాము లేదా ఏది చేస్తున్నాం అనేసరికి వాళ్ళకి కొంచెం ఆసక్తి, క్యూరియాసిటీ పెరిగిపోయి వాళ్ళ నుంచి, అంటే అటు సైడ్ నుంచి మనం ప్రత్యేక ఒక మనుషుల్ని లేదా ఎవరిని వాళ్ళని ఆయన గురించి చెప్పడం కాదు, కానీ ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది నాకు వస్తుంటుంది అన్నమాట. అందుకని కొంచెం తక్కువ వాయిస్ మాట్లాడితే ఎక్కువ మందికి వినపడదు, ఎక్కువ మందికి తెలియదు. మెయిన్ అది తెలియకుండా ఉంటే మనకు కొంచెం డిస్టర్బెన్స్ తగ్గుతుంది. తెలిసిందంటే కొంచెం డిస్టర్బెన్స్ పెరగచ్చు. ఇదే ఏ రకంగా అయినా సరే అనుకోవచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఏ రకంగా అయినా సరే అనుకోవచ్చు. కనుక ఆ విధంగా తక్కువ వాయిస్తో మాట్లాడాను. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఆ విధంగా తక్కువగానే మాట్లాడుతున్నాను. అటు సైడ్ కూడా కాకరకాయలు ఉన్నాయి. ఈ కాకరకాయలు కానీ చూస్తుంటే నేను ఏంటంటే అదే ఒక ఇది వస్తుంటుంది, ఒక నానుడి, చదువుకోకముందు కాకరకాయను ఎక్కడో చూశాను నేను. చదువుకోకముందు కాకరకాయను, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడని అన్నట్లుగా ఏదో ఒక నానుడి నేను వింటుంటాను నేను. అది ఈ కాకరకాయలను చూసినప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే ఎవరినటువంటి వింటుంటాను, కానీ అది ఏ ఉద్దేశంతో అది ఎవరన్నారు, యాక్చువల్గా అది ఎవరు ఉపయోగిస్తుంటారు, చదువుకున్న వాళ్ళు ఉపయోగిస్తారా, చదువుకోని వాళ్ళు ఉపయోగిస్తారా, అది కూడా నాకు డౌటే. చదువుకోని వాళ్ళు ఉపయోగిస్తారు అనుకుంటాను. అది చదువుకోకముందు కాకరకాయను, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడు నీలాంటిడా అని అంటుంటారు. అది ఏదో తప్పుగా ఏదో మాట్లాడినప్పుడు ఏదో అంటే ఆ పరిజ్ఞానం తక్కువగా అనిపించినప్పుడు అలా అనుకుంటారేమో తెలియదు. మరి అది ఎవరు ఉపయోగిస్తారో నాకు, మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంటే ఆ నానుడు ఎవరి ముందని ఉపయోగిస్తే అది చదువుకున్నవారు అంటారా, చదువుకోని వారు అంటారని. ఇలాగా మనకి చాలా రకాలు, చాలా కాకరకాయలు. అది చూసారా, ఆ చివర ఒక 3 కనిపిస్తున్నాయి కదా. ఇంకా పైన కూడా అన్నీ మరి చేయలేను, పైన కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా కాకరకాయలే. చాలా తీసాను కూడా. కాకరకాయలు నిన్న కూడా కాకరకాయ కూర వండాను, ఒక 2 రోజుల క్రితం కూడా వండాను.
అంటే వండుతూనే ఉన్నాం అలాగా. ఇది ఇంకా ఉంది, ఒక ఎక్కువ అయిపోద్దని చెప్పి ఒక ఇంకా ఉంది, అది ఇంక పండలేదు ఇంకా. అది తీసి ఒక 3 డేస్ అంటలో అయింది, 3 డేస్ 4 డేస్ అయింది, కానీ పండిపోలేదు ఇంకా. ఒకటి ఉంది, ఇంకా ఉంది ఒకటి. ఇది కదిపి వండేయచ్చు. తీసేయండి తీసేయచ్చు, అవి కొన్ని అయితే అయ్యాయి కొంతవరకు, కానీ ఇంకా అవుతుందనే ఉద్దేశంతో ఉంచుతున్నాం అన్నమాట. ముందుగా తీసి ఏం చేయాలి, ఎంతకని ఉండదని చెప్పండి అలాగా. కనుక చూద్దాం, రేపు ఎల్లుండి కొంచెం పండినా పర్లేదు, అది తీసేయచ్చు. ఇప్పుడు ఇవి ఉంది, ఇది ఒకటి ఇంకా అదొకటి ఉంది, అది పగులు వచ్చిందంటే మరి ఇది తీసేయాలి. తీయలేదు, నేను చెప్పాను కదా మర్చిపోయాను. ఇది ఎప్పుడు మరి నిన్న కొంచెం వర్షం పడినట్లుంది, పైకి రాలేదు. నేను మార్నింగ్ వాటర్ వేసిన తర్వాత బయట చిన్న పనులు ఉండిపోయి మరి అసలు పైకి రాలేదు. సాయంత్రం కూడా, ఆ సాయంత్రం ఎప్పుడు పడిపోయి ఉంటుంది, గాలి చిన్న వర్షం పడింది లేదు. ఒక 2 రోజులు బట్టి పడట్లేదు, 3 రోజులు బట్టి పడట్లేదు, నేను కొంచెం పడింది, గాలి వేసింది. ఇది టెంకర చూడు, వంక టెంకర కూడా పెరిగింది, అది కూడా అలాగే పెరుగుతుంది, మరి రౌండ్గా కాకుండా. స్మెల్ మాత్రం వస్తుంది, స్మెల్ మాత్రం బాగా వస్తుంది, లోపల ఆగుంటూ చూడాలి. ఇది కట్ చేస్తాం అనుకోలేదు. ఆహా, బాగుంది, చాలా బాగా వస్తుంది కలర్. ఇది గ్రీన్ వెరైటీ ఏమో, తెల్ల ఉన్న తీగ ఉంది, అంటే గుజ్జు దీనికి ఉండిపోయింది, బాగుంది. స్మెల్ మాత్రం బాగా వస్తుంది, బాగా పైగా ఆ చెట్టు నుండి రాలిపోయింది కదా, రాలిపోయింది కాబట్టి దాని టేస్ట్ మరి వేరు. అలా రాలిపోయింది, వాడిపోకుండా రాలిపోయింది. ఇది సైజు పెరగలేదు కానీ పూర్తిగా ఇది అయిపోయింది అన్నమాట. బాగుంది. ఇలాంటి ఫ్రూట్స్ అంటే కీరా దోస, మస్క్ మెలన్, ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా, వాటర్ మెలన్, ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన టేస్ట్, ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. మనం తింటుంటే, రాగి తింటుంటే చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. విత్తనాలు బాగా పండిపోయింది, పొట్ట గట్ట బాగా పూర్తిగా పండిపోయింది. కలర్ రాలేదంటే మరి ఏంటో, ఇది గ్రీన్ రకం అనుకుంటున్నాను నేను. అద్భుతం, మహా అద్భుతం. చూడు విత్తనాలు, గింజలు కొద్దిగా అయిపోయాయి. ఈ గింజలను కూడా, అంటే గుమ్మడి గింజలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పిక్క పైన ఒక పొట్టు తీసేసి తింటే అంత పోషకాలు ఉంటాయి. గుమ్మడి గింజలు చాలా మంచిది. ఇవి కూడా తింటారు నాకు తెలీదు. వాటర్ మెలన్ కూడా తింటారు, మస్క్ మెలన్ కూడా తింటారు, లేదు నాకు పెద్దగా ఐడియా లేదు. నేనైతే ఎన్ని ఫ్రూట్స్ తింటూనే ఉన్నాను, నేను ఎంతో కాలం తింటూనే ఉన్నాను. మా టెర్రస్ గార్డెన్ నుంచి అన్ని గింజలు కూడా అలా పడేస్తుంటాను. ఏవో అప్పుడు వాటికి వచ్చినప్పుడు పెరుగుతుంటే లేకపోతే అలా మట్టిలో కలిసిపోయి ఇంక మట్టిలో ఉండిపోవడం. కొన్ని విత్తనం అయితే అవి మొక్కలకు అవ్వకపోయినా సరే, మొలవకపోయినా సరే మట్టిలో చాలా కాలం ఉండిపోతుంటాయి. ఉండిపోయి మళ్ళీ వాటి అనుకూలం ఉండినప్పుడు మొక్కలకు కూడా మొలుస్తుంటాయి. అది అలా కూడా జరుగుతుంటుంది. కొన్ని అలా మట్టిలో కూడా కలిసిపోతూ ఉంటాయి. నేను ఇది మాత్రం ఎప్పుడు అలా గింజల్ని పొట్టు తీసి అనేది చేయలేదు. మాకు చాలా బాగుంది, చాలా చాలా తీగ ఉంది, ఫ్రెష్నెస్ ఇలాగలకు కాదు, ఫ్రెష్నెస్ చాలా బాగుంది, సూపర్గా ఉంది, సూపర్ డూపర్. సూపర్ డూపర్గా ఉంటుంది. నేను మరి చేత్తో నవ్వట్లేదు. గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ కూడా ఇదే మల్బరీ, అది ఏంటో చాలా రోజులు అయింది. ఈ మధ్యకాలం గ్యాప్తో చాలా కాలం అయింది. మళ్ళీ పువ్వు వస్తుంది, మరి ఎందుకు అంత గ్యాప్ వచ్చిందని నాకు తెలియదు. అంతమంది గ్యాపే లేదు, గ్యాప్ లేక కనీసం పూత ఇదవుతుంది, మళ్ళీ పూత రాలిపోతుంది, పూత రావడం, అందులో ఎన్నో ఒక 5, 10 అలాగే 2 డేస్ 3 డేస్ అలా పండడం అలా జరుగుతూ వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలోనే నెల 15 రోజులు 2 నెలలు అయింది ఇప్పటికి. అది పూత వస్తుంది, ఒక 4 రోజులు పెట్టి పూత వస్తుంది. మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సీతాఫలాలు అన్నీ ఉన్నాయి. తర్వాత అవి అంటే
తీసే స్థితిలో లేవు ప్రస్తుతానికి. తీయలేనంటే పూర్తి పండిపోలేదు, పండలేదు. ఓకే అండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.